డైరెక్టర్ గారు, ప్లీజ్. సో ఆర్జీవి గారే అసలు దేవుడిని నమ్మరు, ఆ విషయం అందరికీ తెలుసు. సో ఆయన ఫోటోనే మీరు పరమేశ్వర్ లాగా పెట్టారు, అది ఆర్జీవి గారికి చూపించారా? అసలు చూపించానండి, షేర్ చేశానండి. దెర్ ఇస్ స్ట్రాటజీ ఇన్ బిట్వీన్ దట్. అంటే ప్రమోషన్ కోసమా? ఈవెన్ నేను కూడా దేవుడిని నమ్మనండి, ఆర్జీవిని దేవుడు అనుకుంటున్నాను. యూసీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను దేవుణ్ణి నమ్మనని చెప్పాను, కానీ నేను దేవుణ్ణని మీరు నమ్మద్దని నేను చెప్పలేదు. అది పాయింట్. నవదీప్ గారు, చికెన్లో మీ ఫేవరెట్ ఫ్రైనా గ్రేవీనా? ఇదంతా చికెన్ మీద నడుస్తుంది కాబట్టి మీ ఫేవరెట్. ఫస్ట్ ఎప్పుడు చికెన్ తిన్నారు మీకు ఏమైనా గుర్తుందా చిన్నప్పటి నుంచి? ఫస్ట్ చాలా పెద్ద గ్యాప్ ఇది. నిజంగా గుర్తులేదండి, ఫస్ట్ ఎప్పుడు తిన్నాను నిజంగా గుర్తులేదు, కానీ బాగా స్టేపుల్ ఫుడ్ అండి నాకు. అంటే అరే ఇవన్నా గుర్తొచ్చింది. యాక్చువల్లీ నాకు ఎందుకు ఇంత సినిమా బాగా నచ్చిందంటే దాంట్లో చికెన్ పాత్ర కూడా అయి ఉంటుంది. నేను కాన్షియస్గా నేను అనుకుంటున్నా ఇతను చాలా బాగా చేశాడు, అందరూ యాక్ట్ చేశారు, అది ఇది అనగానే మీరు అన్నాక నాకు అర్థమైంది. యాక్చువల్లీ సబ్కాన్షియస్లీ వై ఐ లైక్ దిస్ ఫిల్మ్ సో మచ్ ఈస్ బికాస్ ఆఫ్ ద చికెన్. యా. రిషిక హాయ్. మొన్నటి వరకు బేబీ చూస్తున్నాం. బేబీలో ఒక తెలుగు అమ్మాయి బాగా పాపులర్ అయింది. సో మీరు కూడా తెలుగు అమ్మాయిగా ఈ సినిమాలో ఎంతవరకు మీ క్యారెక్టర్కి ఇచ్చేశారు మీరు? నా సైడ్ నుంచి అయితే నేను 100% ఇచ్చాను. సార్ కూడా నా దగ్గర నుంచి 100% తీసుకున్నారు. మూవీ చూసాక నా యాక్టింగ్ మీకే తెలుస్తుంది. సో యాక్చువల్లీ దెర్ ఈస్ ఏ స్టోరీ బిట్వీన్ కాస్టింగ్ హర్ అండి. లైక్ ఏంటంటే వీళ్ళ బ్రదర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. లైక్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు తిను అప్పుడు చాలా చిన్నపిల్ల. ఆ డిస్కషన్లో ఏం చెప్పేదంటే, అంటే నేను వెరీ బిగ్ మెగా ఫ్యాన్. ఏం చెప్పేదంటే నేను రామ్ చరణ్ గారి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేదండి. బేసిక్గా ఏంటంటే తన రచ్చ సినిమాలో జూనియర్ తమన్నా అండి. సో నేను ఆడిషన్ ఏం తీసుకోలేదండి, ఆ ఒక వర్డ్కి కాస్టింగ్ తీసుకున్నాను. ఏదో ట్రైనింగ్ ఇద్దాం అనుకున్నాను, కానీ షీ ఈజ్ గ్రేట్ పర్ఫార్మర్ అండి. రాజశేఖర్ గారు, మీకు రాయలసీమ సినిమాలు అంటే ఇప్పటివరకు ఫ్యాక్షన్ చూసాం, మనుషులు రక్తాలతోటి స్క్రీన్లు నిండిపోతాయి. కానీ మీరేం చేశారంటే జంతువుల రక్తాలతో స్క్రీన్ నింపేశారు. సో జంతు హింస అయినా ఎంతవరకు ఉంటుంది సినిమా చూస్తే కానీ మాకు తెలీదు, ట్రైలర్ వరకునే చెప్తున్నారు రివ్యూలో. సో ఎట్లా చేశారు దీన్ని? జంతు హింస లాంటిది ఏం లేదండి. లైక్ ట్రెడిషన్ అండి, ట్రెడిషన్ కళ్ళకు కట్టట్టుగా చూపించాం. ఒక జాతర జరిగేటప్పుడు ఆ సౌండ్ కానీ, ఆ వైబ్ కానీ, ఆ మేకలు కానీ, ఇవి లైవ్లో మనం ఎలా ఉంటుందో ఆ నేటివిటీని ప్రజెంట్ చేసామండి. ఇంటెన్షనల్లీ జంతువుల్ని చేసింది ఏం లేదు. మా సినిమా మేకింగ్లో ఒక్క జంతువుకి కూడా చిన్న హాని జరగలేదండి. అండ్ యాజ్ వెల్ యాజ్ అక్కడ మేము వాడిన మేకలన్నిటికీ అనిమల్ బోర్డ్ అన్నీ తీసుకున్నాం. ప్లస్ ఆ మేకలు పెంచే కాపర్లకు కూడా కొంత సపోర్ట్ చేయడం కూడా జరిగిందండి. మీరు మొదటి సినిమా కదా ఇది డైరెక్ట్, ఫస్ట్ 4 క్రాఫ్ట్లు హ్యాండిల్ చేశారు. ఎంతవరకు మీరు? అది ఆబ్వియస్లీ ప్రోడక్ట్ చెప్తుందండి, 100% ప్రోడక్ట్ చెప్తుంది. ట్రైలర్ చూస్తే బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది. సో మీకు ఎంత కష్టం అనిపించింది? ఒక డిపార్ట్మెంట్ చేయడమే కొంచెం చాలా మందికి కష్టం, కానీ 4 డిపార్ట్మెంట్లు మీరు హ్యాండిల్ చేసేటప్పుడు మీకు అది తెలియదండి. సముద్రంలో దూకి ఈదడమే మనకంత, ఇది కష్టమా ఇష్టమా అని అంత క్లారిటీ లేదు, చేయడమే అండి. రాజశేఖర్ గారు, ప్లీజ్. అంటే కోడి చుట్టూ తిరిగే స్టోరీ అన్నారు కదా, సో కోడికి ఏదైనా ఇన్నర్ వాయిస్ ఉండే అవకాశం లేదండి. యాక్చువల్లీ చిన్న చేంజ్ అండి, కోడి చుట్టూ సినిమా జరగదండి, చికెన్ చుట్టూ తిరుగుతుందండి. సో చికెన్ తినడం అనేది రోషన్ రాజు అనే క్యారెక్టర్ ఒక ఎయిమ్ అండి. సో అతను తింటాడా లేదా అనేది కథలో ఒక పార్ట్ అండి. కోడి చుట్టూ సినిమా జరగదండి. యాజ్ వెల్ యాజ్ ఇంకొకటండి, మనం తెలుగు వాళ్ళం అన్ని ప్రాంతాలు మందే, ఇది ఏ ఒక్క ప్రాంతానికి చెందిన చిత్రం కాదండి. లెట్స్ సెలబ్రేట్ టుగెదర్. అంటే మనం అన్ని యాసలు అన్నీ కలిస్తేనే తెలుగు వాళ్ళం అండి. కోడి వాయిస్ ఉంటే కనుక నవదీపే చెప్పేస్తాడు, దాంట్లో డౌటే లేదు అసలు. సో నరసింహ గారు, మళ్ళీ నేను ప్రేక్షకులందరికీ గుర్తు చేసేది ఏంటంటే, ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండి స్పెషల్ వాయిస్లు కావాలి అనుకున్నప్పుడు ఈరోజు మార్కెట్లో ట్రెండింగ్ వాయిస్ ఎవరిదో మీ అందరికీ తెలుసు. 3వ ఐడియా ఇచ్చారండి. అలాంటి ఏమన్నా కనుక వస్తే కనుక మీ ఎవరిని అడగాలో మీకు తెలుసు. థ్యాంక్ యూ సార్. నవదీప్ గారు క్వశ్చన్, బావ క్యారెక్టర్ గురించి ఇందాక వచ్చింది కదా, అల్లు అర్జున్ గారు పుష్ప క్యారెక్టర్ తర్వాతే మీరు రాయలసీమ క్యారెక్టర్ గురించి న్యూ సెన్స్ కదండి, న్యూ సెన్స్గా తర్వాత ఇప్పుడు కూడా ఇదే కథ ఎంచుకున్నారు, రాయలసీమ బ్యాక్గ్రౌండ్ కథని. సో ఇటీవే కంటిన్యూ చేస్తారా లేదా? యాక్చువల్లీ న్యూ సెన్స్ వచ్చినప్పుడు అది అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉండేదండి. నాకు ఎప్పుడో
కమల్ హాసన్ గారి డబ్బింగ్ సినిమాలు ఇంత మునుపు చిన్నప్పుడే ఆయన మైక్ కూడా గ్యాప్ వచ్చింది. ఆయన చాలా డిఫరెంట్ స్లాంగ్స్ అవి చేస్తూ ఉండేవాళ్ళు. నాకు చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ అండి. అంటే యాక్టర్ అయిన తర్వాత ట్రై చేద్దాం అని చాలా అడిగాను చాలా మందిని, కానీ పెద్దగా వర్కౌట్ అవ్వాలి. లక్కీగా న్యూసెన్స్లో అది వచ్చింది. అండ్ ప్లస్ న్యూసెన్స్ అప్పుడు కూడా చాలా, అంటే మేము వర్క్షాప్లు అవి చేసినప్పుడు ప్రతిరోజు మీరు ఎత్తిన అంటే పుష్ప అనే టాపిక్ వచ్చేది. అండ్ ఎలాగా ఎంత ఒథెంటిక్గా చేశారు. ఇప్పుడు మనకి ఒక బార్ సెట్ అయింది, అది ఒకటే కాదండి. చిన్నప్పటి నుంచి యూస్ టు అంటే చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం. ఎప్పుడు అంటే ఒక బార్ పైన ఎప్పుడు పెట్టేవాడు. 6 ప్యాక్ ఫస్ట్ చేసి అది అక్కడ పెట్టాడు, ఇప్పుడు మనం చేయాల్సిందే అని. తర్వాత అట్లీస్ట్ నా వరకు న్యూసెన్స్ వచ్చినప్పుడు ఇదిగో అదొకటి ఉంది, దానికంటే చెయ్యాలి అనే ఒక బార్ ఎప్పుడు పైన సెట్ చేసి దాన్ని చేజింగ్ అనేది ఎప్పుడు పెట్టాడండి. ఈ వాజ్ ఆల్వేస్ ఎ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్. యా.